హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. టుడే మన టాపిక్ వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించి అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, అంటే ప్రిఫరెన్స్, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా పెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చాలామంది మన టీజీపీఎస్సీ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు చాలామంది రెగ్యులర్గా నాకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అసలు మన టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది సెలెక్ట్ కావడం జరిగింది గ్రూప్ 2కి. వాళ్ళు నన్ను రెగ్యులర్గా అడగడం జరుగుతుంది, అసలు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి, మన యూట్యూబ్ ఎవరైతే చూస్తున్నారో అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు మీకు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా పెట్టాలని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా, చూద్దాం ఒకసారి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది. టీజీపీఎస్సీ గ్రూప్ 2 పోస్ట్ ప్రిఫరెన్సెస్ అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే మీకు వచ్చిన మార్కులను బట్టి మీకు ఏ పోస్ట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ ఏ పోస్ట్ అంటే ముందు అంటే ఆర్డర్ వైజ్ ఎలా పెట్టాలనేది చూద్దాం ఒకసారి. ఓకే గైస్, ఫస్ట్ వచ్చేసి సబ్ రిజిస్టార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి సబ్ రిజిస్టార్ పెట్టండి, ఎందుకంటే చాలా మంచి పోస్ట్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏఎస్ఓ పెట్టండి. ఏఎస్ఓ ఫస్ట్ సబ్ రిజిస్టారు, సెకండ్ వచ్చేసి ఏఎస్ఓ పెట్టండి. ఏఎస్ఓ చాలా మంచి జాబ్. ఓకేనా, మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అంటే మూడో ప్రిఫరెన్స్ వచ్చేసి డీటీ పెట్టండి. డిప్యూటీ తహసీల్దారు. ఓకేనా, ఇది చాలా మంచి పోస్టు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్రిఫరెన్స్ అంటే నాలుగవ ప్రిఫరెన్స్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్. ఓకేనా, మున్సిపల్ కమిషనర్ అంటే మీకు తెలిసిన విషయం. మున్సిపల్ కమిషనర్కి సంబంధించి డ్యూటీస్ ఎలా ఉంటాయనేది మీకు తెలిసిన విషయం. సో ఇది ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది మున్సిపల్ కమిషనర్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏసీటీఓ. ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏసీటీఓ ఆర్ ఎక్స్చేంజ్ ఎస్ఐ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది ఐదవ ప్రిఫరెన్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎంపీఓ అంటే మండల పరిషత్ ఆఫీసర్. ఈ సిక్స్త్ ప్రిఫరెన్స్ అనేది మండల పరిషత్ ఆఫీసర్ అనేది పోస్టు. ఇది పెట్టండి, సిక్స్త్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ ప్రిఫరెన్స్ బీసీ ట్రైబల్ సోషల్ ఆఫీసర్. అంటే ఇక బీసీ సంక్షేమ శాఖల, తర్వాత సోషల్ అంటే సాంఘిక సంక్షేమ శాఖల, ట్రైబల్ అంటే తెలుసు కదా మీకు. ఈ సంక్షేమ శాఖలకు సంబంధించి గవర్నమెంట్ ఆఫీసులలో ఉండే జాబ్ ఇది సెవెంత్ ప్రిఫరెన్స్ అనేది ఇది పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏఎల్ఓ ఆర్ ఏడిఓ. ఓకేనా, ఏఎల్ఓ ఆర్ ఏడిఓ అనేది ప్రిఫరెన్స్ పెట్టండి. ఎయిత్ ప్రిఫరెన్స్ అంటే 8వ ప్రిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి నైన్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్. ఓకేనా, ఇది డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్, ఇది చాలా మంచి పోస్టు. ఇది నైన్త్ ప్రిఫరెన్స్ అనేది ఇది పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 10th ప్రిఫరెన్స్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకేనా, 10th ప్రిఫరెన్స్ అనేది ఇది పెట్టండి గైస్. ఓకేనా, అయితే మీరు చాలామంది ప్రిఫరెన్స్ అనేది చాలామంది అభ్యర్థులకి చాలామందికి గందరగోళం ఉంటుంది అసలు ఏ ప్రిఫరెన్స్ పెట్టాలనేది. సో మీకు ఈ వీడియోలో ఈరోజు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఏ ఆర్డర్ ఎలా పెట్టాలని చెప్పేసి మీకు ఈరోజు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియోలో ఒక అవగాహన అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే, అంటే మన పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా పెట్టాలి అని చెప్పేసి ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. ఆర్ మన టీజీపీఎస్సీ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు గైస్. ఓకేనా, అందరు జాయిన్ కాండి. ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో అందరూ టీజీపీఎస్సీ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. ఓకేనా, మీకు ఈరోజు ఈ క్లియర్ కట్గా పోస్ట్ ప్రిఫరెన్స్ గ్రూప్ 2కి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా పెట్టాలని చెప్పేసి ఈరోజు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గైస్. ఓకేనా, నెక్స్ట్ వీడియో అనేది గ్రూప్ 3కి సంబంధించి ఎలా పెట్టాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది గైస్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.